హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీలో బొరుగులతో ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసుకోండి. రుచి సూపర్గా ఉంటుందండి. అప్పటికప్పుడే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎప్పుడు ఒకే రకంగా మనం బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చేస్తుంటాం కదండి. అలా చేయకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసుకోండి. ముందుగా అయితే బొరుగులు తీసి పక్కన పెట్టుకోవాలి. మరి ఎంతో క్విక్గా చేసుకునే ఈ రెసిపీలోకి కొన్ని ఐటమ్స్ యాడ్ చేసేద్దాం. ముందుగా అయితే పచ్చిమిరపకాయల్ని రోట్లో తీసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్‌ని తీసుకోవటం వల్ల స్పైసీగా చాలా బావుంటుందండి. చూడండి నేను ఇక్కడ చూపిస్తాను. ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా కలుపుకోవచ్చు. ఇప్పుడు చిన్న మిక్సీ జార్‌లోకి ఒక చిన్న కప్పు నిండా పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి మాత్రం 2 లేదా 3 టేబుల్ స్పూనే తీసుకుంటా అండి. మిగిలింది మాత్రం నేను నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసుకుంటాను. కానీ ఈ బొరుగుల్లోకి మనం తీసుకోవాల్సింది మాత్రం ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మెత్తగా పొడిలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి ఈ బొరుగుల్ని నీళ్ళలోకి తీసుకోవాలండి. ఈ నీళ్ళలో కనీసం ఒక 3-4 నిమిషాల పాటు కొంచెం నానబెట్టాలి. ఈ విధంగా ప్రిపేర్ చేయటం వల్ల ఈ బొరుగులు చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఒక 3 మినిట్స్ నుంచి 4 మినిట్సే పెట్టాలి. మరీ ఎక్కువసేపు పెట్టేసామనుకోండి ఎక్కువగా మెత్తగా వచ్చేస్తుందనమాట. నేను తీసుకున్నటువంటి ఈ బొరుగుల క్వాంటిటీ వచ్చేసి 3-4 మెంబర్స్‌కి ఈజీగా సరిపోతుంది. ఒక చిన్న ప్లేట్‌కొచ్చేసి 2 ప్లేట్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా మెత్తగా చాలా సాఫ్ట్‌గా కనిపిస్తున్నాయి కదా! ఇందులో కొంచెం కూడా నీళ్లు లేకుండా మొత్తం రిమూవ్ చేసేయాలండి. కొంచెం కూడా నీళ్లు లేకుండా ఇలా తీసుకుంటే మనకేంటంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ చూస్తున్నాను కదా! ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకోండి. ఈ బొరుగుల్లో కొంచెమైనా నీళ్లున్నాయనుకోండి మెత్తగా వచ్చేస్తాయండి. మనకెలా అంటే ముద్ద ముద్దలాగా కనిపిస్తుంది. ఇలా మీకు పొడి పొడిగా రావాలనుకుంటే కొంచెం కూడా నీళ్లు లేకుండా తీసుకోండి. ఇప్పుడు ఈ బొరుగుల్లోకి ఉప్పొచ్చేసి సరిపడినంత కలుపుకోవాలి. ఇందులోనే పప్పుల పొడి వచ్చేసి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ బొరుగులు గనక ఎక్కువ ఉన్నట్లయితే ఈ పప్పుల పొడి కూడా కాస్త ఎక్కువగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం దంచి పెట్టాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ఈ పేస్ట్‌ని కూడా ఇందులోనే తీసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఈ రెండిటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి పొడి తీసుకున్నాం కాబట్టి మొత్తం చక్కగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా ముందే మనం కలుపుకున్న తర్వాత ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్‌గా చాలా మంచి టేస్ట్‌గా వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బొరుగుల్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు వేరొక ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో శనగపప్పు వచ్చేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులోనే పల్లీలొచ్చేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇందులో పోపు గింజలొచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కొంచెం వీటిని లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటాలు తీసుకోవాలి. ఎర్రగున్నటువంటి ఒక టమాటా తీసుకోండి. ఒకటైతే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు తీసుకోవాలి. దీంతో పాటు పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇందులోనే కారం పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కొంచెం స్పైసీగా తీసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా కలిపాం కదా! సో, దాన్ని బట్టి మీరు చూసి కలుపుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం ఈ టమాటా వచ్చేసి మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి బొరుగులు తీసేసుకోవాలి. ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్ కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్ చేసిస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారండి. డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. చాలా బావుంటుంది కూడా. అలాగే పిల్లలకి స్నాక్స్‌లాగా కూడా ప్రిపేర్ చేసి పెట్టేయొచ్చు. చూడండి ఇందులోకి బొరుగులు తీసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చట్నీ అంటారా? ఏ చట్నీ కూడా అవసరం లేదండి. జస్ట్ ఇలానే డైరెక్ట్‌గా తినేయొచ్చు. చాలా చాలా బావుంటుంది. మరి పిండి నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడే క్విక్‌గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయొచ్చు. మరి ఎప్పుడు ఒకే రకంగా దోసలు, ఇడ్లీలు చేస్తుంటాం కదండీ! సో, అలా కాకుండా ఇలా కొత్తగా బ్రేక్‌ఫాస్ట్‌ని మీరు కూడా ట్రై చేయండి. ఎవ్వరైనా ఇష్టంగా దీన్ని తినాల్సిందే. చాలా బావుంటుంది కాబట్టి, మరి ఈ రెసిపీ గనక మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.